హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు పరిటాల పురుషోత్తం విశ్లేషణాంశంగా భారత్లో సంతానోత్పత్తి క్షీణత అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. భారత్లో సంతానోత్పత్తి క్షీణత. సంతానం తగ్గి సవాళ్లు పెరిగాయి. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే సమర్థ మానవ వనరులు కీలకం. అయితే ఇండియాలో సంతానోత్పత్తి రేటు పడిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో పనిచేసేవారు తగ్గి వయోవృద్ధుల సంఖ్య పెరుగుతుంది. దాంతో దేశ ప్రగతి మందగిస్తుంది. సమాజానికి, ప్రభుత్వాలకు కొత్త సవాళ్లు ఎదురవుతాయి. సంతాన నియంత్రణకు సంబంధించి ఒక్కరు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అన్నది భారత్ చాలా ఏళ్లుగా ఇస్తూ వస్తున్న నినాదం. అయితే తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు ఇండియాకు పెను సవాలుగా పరిణమిస్తూనే ఉంది. దీని పరిష్కారానికి ప్రభుత్వాలు విధానపరమైన చర్యలు చేపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తగ్గిన సంతానోత్పత్తి రేటును ప్రపంచంలో ఏ దేశము పునరుద్ధరించలేకపోయిన విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. ఈ క్రమంలో వివాహిత జంటలు ఎక్కువ సంతానాన్ని కనాలి అంటూ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఆయా ముఖ్యమంత్రులు చేసిన ప్రకటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలోని 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా భర్తీ రేటు కుంచుకుపోయింది. దీని అర్థం ఒకవైపు భారతీయుల్లో వార్ధక్యం పెరుగుతుంది, మరోవైపు 2 దశాబ్దాల క్రితంతో పోలిస్తే దేశంలో సంతానోత్పత్తి స్థాయిలు తగ్గాయి. భారతీయుల తలసరి ఆదాయ స్థాయి ప్రస్తుతం $2,698 కన్నా అధికమయ్యేందుకు దేశ జనాభా పెరగాల్సి ఉంది. అయితే కొన్ని సంవత్సరాల క్రితమే అది తగ్గుముఖం పట్టడం ఆందోళన కలిగిస్తుంది. అసలే ఉమ్మడి కుటుంబాలు తరిగిపోయాయి. వర్ధమాన దేశాల వయోవృద్ధుల సమస్యలను ధనిక దేశాలతో పోల్చడానికి వీల్లేదు. స్వాతంత్రానంతరం దారిద్ర్య ఊబి నుంచి ఇండియా కొద్దిగా బయటపడింది. మనం సాధించాల్సిన అభివృద్ధి ఇంకా చాలా ఉంది. ఈ దశలో సంతానోత్పత్తి రేటు పడిపోవటం, వేగంగా పెరుగుతున్న వయోవృద్ధ జనాభా దేశంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగటం అంటే మరొకరిపై ఆధారపడేవారు అధికం కావడం. వయోవృద్ధులు పెరిగే కొద్దీ ఉత్పాదక సామర్థ్యం కలిగిన పనిచేసే వయసున్న వారి సంఖ్య తగ్గిపోతుంది. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల సంతానోత్పత్తి రేటు 1.8%, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అది 1.7%గా ఉన్నాయి. గడచిన 2 దశాబ్దాల్లో సిక్కిం రాష్ట్ర సంతానోత్పత్తి రేటు 50% మేర పడిపోయింది. నేడు భారత్ ఆర్థికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. ఈ దశలో పనిచేసే యువత తగ్గిపోతే దేశం అధిక మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇండియాలో ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు బీహార్లో సంతానోత్పత్తి రేటు 3.0%, ఉత్తరప్రదేశ్లో అది 2.4%. ఉత్తరాదితో తమకున్న వైరుధ్యం ఇదేనని దక్షిణ భారత వాసులు పెదవి విరుస్తుంటారు.
అయితే ఈ పరిస్థితికి పట్టణ గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అంతరాలే ప్రధాన కారణం. ఇండియాలో తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటుకు మరో ముఖ్య కారణం వేగంగా పెరిగిపోతున్న పట్టణీకరణ. దీని మూలంగా అంతరించిపోతున్న ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. పిల్లల్ని పెద్దల్ని చూసుకోవాల్సిన బాధ్యత చాలా చోట్ల కుటుంబంలోని మహిళపై పడుతుంది. ఉద్యోగం చేసే మహిళలు వీలైనంత తక్కువగా పిల్లల్ని కనడానికి మొగ్గు చూపుతున్నారు. కెరీర్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది పిల్లల్ని కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల్ని చూసుకునే బాధ్యతను ఇంటి పెద్దలు తీసుకునే వారు. చిన్న కుటుంబాలు ఎక్కువయ్యాక ఇంట్లో పిల్లల ఆలనా పాలనా చూసే పెద్దలు కరువవుతున్నారు. దాంతో ప్రస్తుతం చాలామంది ఒక్క సంతానంతోనే సరిపెడుతున్నారు. ఒకవైపు దేశీయంగా యువతలో నైపుణ్యాల కొరత వేధిస్తుంది. మరోవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు మూలంగా భారత్ అధిక యువ జనాభా వల్ల కలిగే ప్రయోజనాన్ని పూర్తిగా పొందలేకపోతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. వృద్ధులకు మెరుగైన సదుపాయాలు కల్పించే వృద్ధాశ్రమాలు, శిశు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి పాలకులు నడుం బిగించాలి. అందరికీ పింఛన్, వైద్య సాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరమూ ఉంది. ఈ క్రమంలో ఆయుష్మాన్ భారత్ ఆ పథకంపై అనేక అధ్యయనాలు జరిగాయి. రాయితీపై వైద్య సేవలు అందిస్తే వయోవృద్ధులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆ అధ్యయనాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఇండియా జనాభాలో వయోవృద్ధుల వాటా 10%. ఇది 2050 నాటికి 19.5% చేరుతుందని అంచనా. సామాజిక ఆర్థిక అంశాలతో విడదయ్యరాని సంబంధం ఉన్న కీలకాంశం ఇది. రాబోయే రోజుల్లో 70 నుంచి 90 ఏళ్ల మధ్య వయసున్న వారి వైద్య ఖర్చులు దాదాపు రెట్టింపు అవుతాయని అమెరికాకు చెందిన నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ ఆ సంస్థ వారు అధ్యయనాల్లో తేల్చారు. దీర్ఘకాలిక వ్యాధులు, వయో సంబంధమైన ఇతర ఆరోగ్య సమస్యల వల్ల వృద్ధుల వైద్య వ్యయం పెరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పించేలా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరించడం హర్షణీయం. దీని ద్వారా 6 కోట్ల మందికి ప్రయోజనం చేకూరనుంది. వయోవృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. కొత్త జంటలు ఎక్కువగా పిల్లల్ని కనాలంటే వారి ఆదాయాలు పెరిగేలా సమర్థ విధానాలను పాలకులు రూపొందించి అమలు చేయాలి. నానాటికి కట్టుతప్పుతున్న జీవన వ్యయాలు దిగివచ్చేలా చూడటం తప్పనిసరి ప్రభుత్వాల లక్ష్యం కావాలి. ఇండియాలో తరాల మధ్య సరైన సమతౌల్యానికి సంతానోత్పత్తి రేటు 2.1గా ఉండాలి. ఇది ఇంతకన్నా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏమిటంటే బీహార్ 3.0, మణిపూర్ 2.2, మేఘాలయ 2.9, ఉత్తరప్రదేశ్ 2.4, జార్ఖండ్ 2.3. ఈ అంకెల 5వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం వాటి ఆధారంగా పరిటాల పురుషోత్తం గారు, వీరు సామాజిక ఆర్థిక విశ్లేషకులుగా ఈ అంశాన్ని అందజేసిన మీదట భారత్లో సంతానోత్పత్తి క్షీణత అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను.